దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. అగ్రసేన్ బ్యాంకు సాధిస్తున్న విజయాలు ఏంటి? అగ్రసేన్ బ్యాంకు గొప్పతనం ఏంటి? అగ్రసేన్ బ్యాంక్ CEO సివి రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు సివి రావు. నేను అగ్రసేన్ బ్యాంక్ CEOగా వర్క్ చేస్తున్నాను. అగ్రసేన్ బ్యాంక్ 2025 నుంచి 1.5 yearsలో వీ హావ్ ఓపెన్ 10 branches. 10 కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేశాం. ఇది మాకు 14th బ్రాంచ్. ఈ బ్రాంచే కాదు, ఆల్ బ్రాంచెస్లో కూడా మా బ్యాంకులో ఉన్న వండర్ఫుల్ ప్రోడక్ట్స్ అందరికీ అందాలి అన్న ఉద్దేశంతో మాత్రమే ఇలా చేస్తున్నాం. డిపాజిట్స్ మీద మేము ఇచ్చేది 2 yearsకి 9% ఫర్ ఆల్ పబ్లిక్ అండ్ సీనియర్ సిటిజన్కి 9.5. ఈ రేటు మీద 2 yearsకి తెలంగాణలో ఏ కోఆపరేటివ్ బ్యాంక్ ఆర్ ఎనీ అదర్ బ్యాంక్ ఏది కూడా అసలు ఇవ్వట్లేదు. ఈ రేటు మీద మనం ఇస్తున్నప్పుడు ఎక్కువ మంది కస్టమర్స్కి ఇంకా రావాలి మనకి. ఆ ఉద్దేశంతో మేము ఎంటైర్ హైదరాబాద్ మొత్తం కూడా స్ప్రెడ్ అవుతున్నాం. మా 13th బ్రాంచ్ మటుకు నిజామాబాద్లో ఫస్ట్ టైం బయటకు వెళ్ళి ఒక డిస్ట్రిక్ట్లో నిజామాబాద్ బ్రాంచ్కి కూడా అక్కడ ఓపెన్ చేసాం. నిజామాబాద్ కూడా చాలా అగ్రికల్చర్ బేస్ కాబట్టి మా దగ్గర ఉన్న ఈ డిపాజిట్ స్కీమ్స్, లోన్ స్కీమ్స్ వాళ్ళకి రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతో, అదేవిధంగా మేము ఇస్తున్న లోన్స్లో కూడా గోల్డ్ లోన్లో చాలా వండర్ఫుల్ రేట్ ఇస్తున్నాము. 9.75 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద, ఈవెన్ ఒక్కోసారి 10,000 మీద కూడా ఎక్కువగా ఒక పర్ గ్రామ్కి ఆ రేటు మీద చాలా 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 బాగా లోన్స్ ఇవ్వటం వలన బ్యాంక్ గ్రోత్ చాలా బాగుంది. కొత్తపేట బ్రాంచ్లో కూడా మాకు బ్యాంక్ ఆల్రెడీ మేము ఇస్తున్న వాటిల్లో ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను. 9% జనరల్ పబ్లిక్, 9.5% ఇది సీనియర్ సిటిజన్. అలానే మేము మైనర్స్ కోసము మిలియనీర్ని చేయడానికి మైనర్స్ని ఒక రికరింగ్ డిపాజిట్ కూడా పెట్టాము. ఈ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కూడా కొత్తపేట ద్వారా అందరికీ స్ప్రెడ్ అవ్వాలని, ఎవరైతే మైనర్స్ 18 years లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా 10 yearsలో 5,500 పర్ మంత్ కడుతూ వెళ్తే వాళ్ళకి మోర్ దాన్ 10 lakhs వస్తుంది. అదేవిధంగా if they pay 14,000 within 5 years they will become millionaire. I mean 10 lakhs కంటే అబవ్ వస్తుంది. 5,500 per month, 10 years, more than 10 lakhs వస్తుంది మెచ్యూరిటీ. 14,000 5 years, అగైన్ ఆ మెచ్యూరిటీ కూడా మోర్ దాన్ 10 lakhs వస్తుంది. ఈ డిపాజిట్స్ అన్నీ మైనర్స్, కొత్తపేటలో ఉన్న ఆల్ మైనర్స్ కానీ వాళ్ళ డిపాజిట్స్ అందరికి కూడా ఈ బెనిఫిట్ ఉండాలన్న ఉద్దేశంతో ఇలా చేయటం అనేది జరుగుతుంది. చైర్మన్ గారు, డైరెక్టర్లు గారు సహకారం లేకపోతే బ్యాంక్ ఇంత గ్రో అనేది అవ్వదు. గ్రో అవటానికి మెయిన్గా నేను, నా DGM ఆనంద్ గారు, మేమిద్దరం కలిసి డిఫరెంట్ వేస్లో అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో మేము చూస్తున్నాం. మేము అడుగుతున్న ప్రతి ప్రపోజల్ని చైర్మన్ గారు కానీ బోర్డు కానీ యాక్సెప్ట్ చేస్తున్నారు. అలా యాక్సెప్ట్ చేయటం వల్ల మాత్రమే మేము RBI వాళ్ళ వ్యూలో కూడా వీఆర్ డూయింగ్ ఏ వండర్ఫుల్ బిజినెస్. సో దట్ మాకు ఫర్దర్గా బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి కూడా మాకు లైసెన్సెస్ చాలా ఈజీగా రావడానికి కారణం ఏంటి అంటే, మాకు టోటల్ ఫ్రీడమ్ ఇస్తారు చైర్మన్ గారు, ఎంటైర్ బోర్డు. ఆ ఫ్రీడమ్ వలన మేము చాలా బ్యాంక్ గ్రోత్కి ఏది బాగుంటే ఆ రకంగా మాత్రమే మేము ప్రొసీడ్ అవుతున్నాం. మార్చి 2026లోనే మేము 1350 చేసాము. మార్చి 2025లో 1000 crores నుంచి మార్చి 2026కి 1350, అంటే 35% గ్రోత్ చూపించాం. ఈ ఇయర్, ఈ కమింగ్ 2027 మార్చికి వీఆర్ ప్లానింగ్ ఫర్ 2000 crores అనేది ఈరోజు మీకు ఎక్కువ ఫిగర్ లాగా అనిపించవచ్చు, కానీ ఆల్రెడీ మేము 1450లో ఉన్నాం యాజ్ ఆన్ టుడే. సో ఈ 1450తో ఈ అన్ని బ్రాంచుల్లో కూడా వండర్ఫుల్ బిజినెస్ చేస్తూ ఉంటే, ఇది కాకుండా మాకు ఇంకో ప్లాన్ కూడా ఉంది. ఒక మెర్జర్, ఇంకో బ్యాంక్ని మెర్జ్ చేసుకోబోతున్నాం, మా బ్యాంకులో కలుపుకోబోతున్నాం. ఆ బ్యాంక్కి ఆల్రెడీ 150 crores బిజినెస్ ఉంది. సో అది కూడా మాకు యాడ్ అయిపోతే మేము డెఫినెట్గా రేపు మార్చి 2027కి 2000 crores బిజినెస్ అనేది చాలా ఈజీగా చేసేయగలం. చాలా ఆనందంగా ఉంది CEOగా వర్క్ చేయటం. ఎందుకు అంటే ఈ బ్యాంకుని మేము చేస్తున్న ప్రతి స్టెప్లో కూడా మాకు ఎంతో సహకారం లభిస్తుంది. చైర్మన్ గారి దగ్గర నుంచి, బోర్డు దగ్గర నుంచి, అందరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అన్ని విషయాల్లో కూడా మాకు టోటల్గా సహాయ సహకారాలు అందించటం వల్ల మాత్రమే ఇవి అన్ని బ్యాంకుల్లో దొరకవు. నేను మిగతా బ్యాంకులు కూడా చూస్తూ ఉంటాను. ఇంత ఇదిగా కోఆపరేషను, ఇంత ఇదిగా ఫ్రీడము అనేది లేకపోతే బ్యాంక్ గ్రోత్ ఆటోమేటిక్గా జరగదు. మాకు
టోటల్ ఫ్రీ హ్యాండ్ ఇస్తారు. ఈ బ్యాంకులు చేసేటప్పుడు కానీ, లోన్ శాంక్షన్ చేసేటప్పుడు కానీ, ఈవెన్ ఏదైనా చైర్మన్ గారు తెచ్చిన కేసులో అయినా సరే, ప్రపోజల్ ఏదైనా తెస్తే కూడా అందులో ఏదైనా డిఫికల్టీ ప్రాబ్లమ్స్ ఉంటే మాకు టోటల్ ఫ్రీడమ్ ఉంటుంది. మేము క్లియర్గా చెప్పేస్తాం ఆయనకి, సార్ ఇటువంటి ఇవ్వటం వల్ల మనకు ప్రాబ్లం, ఇమ్మీడియట్గా ఒప్పుకుంటారు. ఓకే, లెట్స్ నాట్ గో లైక్ దట్. సో ఇది మా సక్సెస్ మంత్రలో ఇది మెయిన్ థింగ్. మాకు టోటల్ బ్యాంక్ ఎక్స్పీరియన్స్తో వచ్చిన నేను కానీ, డీజీఎం ఆనంద్ గారికి కానీ, మా ఇద్దరికి టోటల్ ఫ్రీడమ్ ఇవ్వటం వలన మేము ఇలా చేస్తూ ఉన్నాము. అలా ఇంత ఫ్రీడమ్ ఇచ్చి మాకు చేయటం అన్నది నాకు ఎంతో హ్యాపీ థింగ్ ఈ బ్యాంకులో సీఈఓగా పనిచేయటం.